డబ్బుని ఎవరి కోసం ఖర్చు చేసినా కాస్త అటు ఇటుగా పర్వాలేదట, కానీ సమయాన్ని మాత్రం విలువైనటువంటి వ్యక్తులకి మాత్రమే కేటాయించాలి అని చెప్పి అంటూ ఉంటారు. నీ సమయాన్ని ఎక్కడ పడితే ఎక్కడ, ఎవరితో పడితే వారితో, ఏ అంశంతో పడితే ఆ అంశంతో వృధా చేస్తూ వెళ్తున్నావే అనుకో, నీ విలువ కూడా తగ్గిపోతుంది. విలువైనటువంటి వ్యక్తులతో, విలువైనటువంటి అంశాలతో విలువైనటువంటి సమయాన్ని ఏకీకృతం చేసినప్పుడు మాత్రమే మనుషుల యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. అందుకోసమనే నీ సమయాన్ని ఎక్కడెక్కడ ఎంతలా వెచ్చించాలి, అవసరమైనటువంటి వ్యక్తుల పట్లనే సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావా, విలువైనటువంటి సమయాన్ని అమూల్యమైనటువంటి క్షణంగా మార్చుకుంటున్నావా లేదా అనే దాన్ని బట్టి భవిష్యత్తులో నీ విలువ నిర్ణయించబడుతుంది. అందుకోసమని మిత్రమా, సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకో. విలువైనటువంటి అంశాల పట్ల మాత్రమే సమయాన్ని వెచ్చించు. అంతేకాని ఎక్కడ పడితే ఎక్కడ అనవసరమైనటువంటి వివాదాలతో, అనవసరమైనటువంటి చర్చలతో, అనవసరమైనటువంటి మూర్ఖపు స్వభావం కలిగినటువంటి వ్యక్తులతో నీ సమయాన్ని ఎప్పుడూ వృధా చేయకు. భవిష్యత్తులో నిన్ను అత్యంత గొప్ప స్థాయిలో చూడాలి అని చెప్పి అభిలషిస్తున్నటువంటి వాళ్ళలో నేను ఒకదాన్ని. నీ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకొని అద్భుతమైనటువంటి స్థాయికి చేరుకో.